परिवार, मजदूर के परिवार, दलित, आदिवासी, पिछड़े, गरीब, जनरल कास्ट के लोग, सबसे गरीब लोगों की लिस्ट बनेगी। కార్మికులు, కర్షకులు, రైతులు, మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నివేదిక జాబితా రూపొందించబడుతుంది. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में इंडिया गठबंधन की सरकार 10,000 नहीं, 50,000 नहीं, 70,000 नहीं, 1,00,000 रुपए बैंक अकाउंट में डालेगी। ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంకులో అకౌంట్ తీయించబడి అందులో 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయటం జరుగుతుంది. भाइयों और बहनों, आप समझिए, सोचिए क्या होने जा रहा है।